జై శ్రీమన్నారాయణ్. భగవద్బంధువులారా, ఈనాడు మనము తిరువేంగడము 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో 96వ దివ్యక్షేత్రమైనటువంటి తిరువేంగడం గురించి తెలుసుకుందాం. తిరువేంగడము అనగా తిరుమల క్షేత్రము. పరమ పవిత్రమైనటువంటి ఈ తిరుమల క్షేత్రము గురించి మనం ఈనాడు తెలుసుకుందాం. శ్రీమద్వేంకటశైలరాజశిఖరే శ్రీ శ్రీనివాసో హరిః శ్రీమత్స్వామి సరోవర ప్రభృతిభిః పుణ్యైరనైకర్యుతే తీర్థై ప్రాంగుఖ సంస్థితర్విజయతే శ్రీతొండమానాదిభిః దృష్టః శ్రీనవసూరి సంస్థుతవపు స్వాలింగ్య పద్మావతీం శ్రీవేంకటగిరీశోయం అలర్మేల్ మంగనాయకీం ఆశ్రితో రాజతే నిత్యం ఆనందనిలయాలయః. కలౌ వెంకటనాయకః అని ప్రసిద్ధి చెందినది ఈ క్షేత్రం. వడవానై అనగా ఉత్తర దిగ్గజము అని తిరుమంగై ఆళ్వార్ల వర్ణనము. వడక్కు తిరుమలై అని, మన్నోర్ విన్నోర్ వైపు అని సాంప్రదాయక తిరునామాలు ఉన్నాయి. ఈ క్షేత్రానికి పుష్పమంటపము అనే తిరునామము ఉంది. అనంతాళ్వార్ అనే మహాత్ములు ఇక్కడ పుష్కరిణిని నిర్మించారు. కురువరుత్తు నంబి స్వామికి ఆంతరంగికులు. పెరియ తిరుమలై నంబి ఈ కొండ మీద వేంచేసి స్వామి కైంకర్యాలను నిర్వహించేవారు. అష్టస్వయం వ్యక్త క్షేత్రాలలో తిరుమల ఒకటి. శ్రీవైష్ణవులు ఆద్యంతము అభిమానించి సేవించు 4 క్షేత్రాలలో ఈ తిరుమలై 2వ క్షేత్రము. మయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే. శ్రీమన్నారాయణుడు పరమానంద స్వరూపమైన శ్రీ వైకుంఠమును విడిచి స్వామి పుష్కరిణీ తీరమున లక్ష్మీదేవితో కలిసి ఆనందించుచున్నారు అని అర్థము. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. కృతే వరదరాజస్తు త్రేతాయాం రంగనాయకః ద్వాపరే యదునాథశ్చ కలౌ వెంకటనాయకః అని అర్చావతారాల విషయమై ఒక శ్లోకమున్నది. స్వామి వేంచేసి ఉన్న ఈ వెంకటాద్రి గరుడాళ్వార్ చేత శ్రీవైకుంఠము నుండి తీసుకుని రాబడినది. అందుకే వైకుంఠాద్రి అని, ఆదిశేషావతారమైన శేషాకారముగా ఉండుటచే శేషాద్రి అని, గరుడాళ్వార్ చేత కొనిరాబడుటచే గరుడాద్రి అని ఈ క్షేత్రానికి పేర్లు. అంజనాద్రి వృషాద్రి శేషాద్రి గరుడాచలః తీర్థాద్రి శ్రీనివాసాద్రి చింతామణి గిరిస్తథా వృషభాద్రి వరహాద్రి జ్ఞానాద్రి కనకాచలః ఆనందాద్రిశ్చ నీలాద్రి సుమేరు శిఖరాచల. తిరుమలకు ఎన్ని పేర్లు ఉన్నా వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనః వెంకటేశ సమోదేవు నభూతో న భవిష్యతి అని భక్తులచే నిత్యం సేవించబడుతూ ఉంది ఈ క్షేత్రం. తిరుమల పుష్పమంటపమైతే శ్రీరంగము భోగమంటపము, కాంచీపురము త్యాగమంటపము, మేల్కోట జ్ఞానమండపము. స్వయం వ్యక్త క్షేత్రాలు 8 ఉన్నవి. అవి ఏమిటంటే శ్రీరంగము, అక్కడ పెరుమాళ్ శ్రీరంగనాథుల వారు. శ్రీముష్టము, అక్కడ పెరుమాళ్ భూవరాహ పెరుమాళ్. తిరుమల తిరువేంగడముడయ్యాన్ అని స్వామివారు. తోతాద్రి దేవనాయకన్ అనే పెరుమాళ్ళు. నైమిసారణ్యమున దేవరాజన్ పెరుమాళ్ళు. పుష్కరం పరమపురుషన్ అనే పెరుమాళ్ళు. బదరికాశ్రమమున తిరునారాయణన్ పెరుమాళ్ళు. సాలగ్రామమున శ్రీమూర్తిగా పెరుమాళ్ళు వేంచేసి ఉన్నారు. నమ్మాళ్వార్లు తిరుమల క్షేత్రాన్ని మన్నోర్ విన్నోర్ వైపు అనగా భూలోకవాసులకు పరమపదవాసులకు కూడా సమానమైనటువంటి వాడు అని అభివర్ణించారు. మన్నోర్ విన్నోర్కు
తిరుమంగై ఆళ్వార్లు వడవానై అని స్తోత్రము చేశారు. ఈ క్షేత్రానికి వడక్కు తిరుమలై అని సాంప్రదాయక తిరునామం ఉన్నది. తెర్కత్ తిరుమలై, తిరుమాలిర్గోలమలై అని కూడా నామాలు ఉన్నవి. ఈ క్షేత్రములో స్వామి శ్రీ వెంకటేశ్వరుడు. వీరినే తిరువేంగడముడయాన్ అని కూడా పిలుస్తారు. శ్రీవారు స్థానక భంగిమలో తూర్పు దిశగా వేంచేసి ఉన్నారు. తాయారుగా అలమేర్ మంగై నాచియార్, తల్లి వ్యూహలక్ష్మిగా స్వామి వక్షస్థలములో వేంచేసి ఉంటారు. ఆగమశాస్త్రం ప్రకారం స్వామి వాసుదేవమూర్తి, అమ్మ పేరు శ్రీ. అక్కడ విమానము ఆనంద నిలయ విమానము, తీర్థము స్వామి పుష్కరిణియే తీర్థము. మధురకవి ఆళ్వార్, తొండరప్పొడి ఆళ్వార్లు తప్ప మిగిలిన ఆళ్వార్లు ఆండాళ్ తల్లి ఇక్కడ స్వామిని తమ పాసురాలతో కీర్తించారు. కోయిల్, తిరుమలై పెరుమాళ్ కోయిల్, ఈ వరుస మనకు విశిష్టాద్వైత సిద్ధాంతంలోని రహస్యత్రయమైన అష్టాక్షరీ మహామంత్రము, ద్వయమంత్రము, చరమశ్లోకాలను తెలియజేస్తుంది. కోయిల్ ఇది శ్రీరంగ క్షేత్రానికి గల సాంప్రదాయ తిరునామము. అష్టాక్షరీ మహామంత్ర క్షేత్రము. తిరుమలై ద్వయమంత్ర ప్రతిపాద్యమైన లక్ష్మీ విశిష్టుడైన స్వామి కొలువైన క్షేత్రము. పెరుమాళ్ కోయిల్ కాంచీపురము చరమశ్లోకార్థ వివరణగా తన వంతు త్యాగము చేసి రామానుజుల వారు సర్వధర్మాన్ పరిత్యజ్య అని ఆచరణ ద్వారా చూపి మాసుచహ అని అభయమిచ్చే వరదుని క్షేత్రము కాంచీపురము. వక్షస్థలంలో ఆగలగిల్లేన్ ఇరైయున్మేన్రు అలర్మేల్ మంగై నాచియార్తో సాక్షాత్ ద్వయమంత్ర ప్రతిపాద్యుడిగా స్వామి చర్మచక్షువులకు మనోనేత్రాలకు దర్శనమిచ్చే చోటు తిరుమల. తనకు విహారభూమిగా రమతో కూడి వలపూని నడయాడి లీలా వినోదం సలిపిన నెలవు ఈ తిరుమల క్షేత్రం. తన ఔదార్య గుణాన్ని, భక్తరక్షణ తత్పరతను చాటి చెప్పి తొండమాన్ చక్రవర్తికై తన శంఖుచక్రాలను ఇచ్చి రామానుజుల వారి శ్రీహస్తాల ద్వారా మరల సువర్ణ శంఖచక్రాలను స్వీకరించి ఆ సౌందర్యాన్ని ప్రదర్శించి మనల్నందరినీ ఆకర్షించి రక్షించే క్షేత్రమే తిరుమల క్షేత్రం. తొండమాన్ చక్రవర్తి అనురక్తితో సమర్పించిన సువర్ణ పుష్పాలతో పాటుగా కురువరత్తు నంబి భక్తితో సమర్పించిన మట్టి పువ్వులను ఆదరణతో స్వీకరించిన క్షేత్రమే ఈ మహాక్షేత్రమైన తిరుమల. లోకాలన్నింటినీ తన తిరువడి ఆశ్రయించమని చూపుతూ తాను రామానుజుల వారి తిరువడి ఆశ్రయించిన వానిలాగా వారిచేత శంఖచక్రాలను గ్రహించి సమాశ్రితునిలాగా తన హృదయానికి సమాంతరంగా వారి తిరువడి వేంచేపు చేసుకున్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని ఆస్థానము తిరుమల. అనంతాళ్వార్ అని సాక్షాత్ జగదాచార్యుల వారిచేత సంభావించబడిన అనంతాన్వాన్చే తరుమబడి గాయపడి వారిచ్చిన గాయాన్ని శ్రీవత్స లాంఛన సమానముగా గెడ్డాన ధరించి వారి నందనవనం పాడుచేసి వారికి చిక్కిన తన దేవేరిని తిరిగి వారి బిడ్డవలే స్వీకరించి వారి ఆచార్యనిష్టకు మైమరచిన వెంకటరమణుని రామానుజవనం తిరుమల. పెరియ తిరుమల నంబికి వయోభారం చేత ఏర్పడ్డ శ్రమాపనోద ఆర్థమై ఏర్పర్చిన ఆకాశ గంగా సలలిల జలకాల లీలాకిరాతుని జలక్రీడావని తిరుమల. శంఖరాజాన్యుని నేత్రాబ్జ విషయమైన కమలాముఖ చెంచరీకుని పూదోట ఈ తిరుమల. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన తిరుమల క్షేత్రాన్ని గురించి మన దక్షిణాది వారికే కాక ఉత్తరాది వారికి కూడా అన్ని విషయాలు తెలిసే ఉంటాయి. తెలియని వారు ఉండరని అనడంలో ఎలాంటి సందేహము ఉండదు. మిగతా వివరాలు
మరి ఒక భాగంలో తెలుసుకుందాం. అంతవరకు జై శ్రీమన్నారాయణ.